హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నా బాల్కనీ గార్డెన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది నా మనీ ప్లాంట్ అండి. 4 years అయింది వేసేది. ఇలా వెళ్తుంది పైకి. అండ్ ఇక్కడ కరివేపాకు, ఇక్కడ మనకి ములగ చెట్టు కూడా మనకి దొరుకుతాయండి. ములగ చెట్టు కొని నేను పెట్టాను. ఇంత టాల్ వచ్చింది ఇది. ఇప్పుడు 8 months ఇది అవుతుంది. 8 months ఇది గోల్డ్. ఇది చూడండి ఎంత టాల్, ఎంత పెరిగిందో హైట్ ములగ చెట్టు. నేను ఈ ములగాకుని కూడా యూజ్ చేస్తున్నాను. ములగాకు పొడి చాలా మంచిది కదా హెల్త్కి. దీంతో నేను పొడి చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూడండి ఎంత టాల్ ఉందో ఇది. అంటే కొంచెం ఇక్కడ టెంపరేచర్ కూల్గా ఉంది, అందుకనే వెళ్ళినట్టు ఉన్నాయి మొక్కలు కొంచెం ఈ చలికి. అండ్ నెక్స్ట్ ఇది మా తులసమ్మ ఇక్కడ పెట్టుకున్నాను. తులసమ్మని ఇది తైవాన్ మనీ ప్లాంట్. ఇది మన ఇండియన్ మనీ ప్లాంట్ లాగే ఇది. ఇది కూడా 4 years అయింది కానీ ఎట్లానే ఉంటుంది ఇది. ఇంకా నెక్స్ట్ ఈ గోంగూర ఇక్కడ దొరుకుద్ది కదా మనకి, అవి తీసేసి ఆ గోంగూర కాడల్ని ఇలా నాటానమాట. వచ్చినాయి చిగుర్లు వచ్చాయి, చూడాలి. నెక్స్ట్ ఇవి మా చామంతులు. ఇది కూడా అంతే, 4 years బ్యాక్ కొన్నాను. ఇదే కుండీలో పెట్టాను. సమ్మర్ అయ్యేటప్పటికి ఎండిపోయినట్టు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చిగుర్లు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తాయి మంచిగా. ఇవి మా చామంతి. నెక్స్ట్ మా అలోవెరా. ఇక్కడ కూడా కొన్ని ఇవి వేసాను, గోంగూర వచ్చినాయి. అండ్ ఇక్కడ మేము చూడండి దీనికి వాటితోనే ఒక క్రీపర్కి ఇలా పెట్టాము, ఒక పందిర్లా వేసాము. అమెజాన్లో ఇది తీసుకున్నాము ఈ నెట్. కాకరకాయ చెట్టు ఉంటుంది కదా, కాకర పాదు, అది దీనికి పెట్టాము. చూడండి కానీ కాకరకాయలు వస్తున్నాయి. దీని తాలూకా ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ వేసాము. ఇట్లా ఇలా అల్లుకుని ఇదంతా చూడండి కాకరకాయలు వస్తున్నాయి. ఇదంతా కాకరకాయలండి. ఇలా మేము బాల్కనీలోనే ఇలా ఒక తాడుని కట్టి ఇట్లా వెళ్ళిపోయింది పైకి. చూడండి కాకరకాయలు ఇలా మొత్తం వచ్చేసింది. వస్తున్నాయి, చాలా వస్తున్నాయి కాయలు. పోతే ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కాకరకాయని ఇలా అల్లించాము. నెక్స్ట్ మేమన్నీ గ్రో బ్యాగ్లో వేసామండి. గ్రో బ్యాగ్, ఆ మట్టి అంతా ఆన్లైన్లో తెప్పించుకుని. ఇవి ఆలు అండి. ఆలు మనం కట్ చేసి మొక్కలు వస్తాయి కదా, వాటినే కట్ చేసి ఆ వాటిని మొలకలు వచ్చే వాటిని కట్ చేసి హాలు ఇలా నాటాను. ఇందులో వచ్చినాయి బాగానే. ఇవి కూడా ఆలు అండి. నెక్స్ట్ నేను జింజర్ కూడా వేసాను. జింజర్ ఇది మన అల్లం. నాకు అయిపోయినప్పుడల్లా ఇంట్లో అర్జెంటుగా కావాలంటే ఇందులోంచే తీసుకుంటాను. 6 months అయింది, చాలా బాగా వస్తుంది ఇది. ఇవ్వండి గ్రో బ్యాగ్ ఇలా పెట్టి దానికి స్టాండ్ పెట్టి వాటర్కి ఇలా ట్రేస్ పెట్టాను, కింద ఫ్లోర్ ఖరాబ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇది నా చిల్లీ కాస్తున్నాయి చూడండి, గ్రీన్ చిల్లీ. ఇదంతా విత్తనాలు వేసినవేనండి. ఇవి టమాటోలు పెద్దవైన, ఇప్పుడు పూత వస్తుంది. ఇదిగో పూత. ఇక్కడ మా బాల్కనీ నెట్ ఉందండి, ఏమీ బయట నుంచి ఏమీ రావు. ఈ మొక్కలకి సపోర్ట్ అన్నమాట ఇది పెట్టాను. ఇందులో చూడండి వంకాయ మొక్కలు పూత వస్తుంది. ఇంకా టమాటో రెండు కలిపి పెట్టాను ఇందులో. నెక్స్ట్ బచ్చలి. ఇక్కడ మనకి బచ్చలి దొరుకుద్ది ఇండియన్ స్టోర్లో. అది తీసుకుని ఆ కొమ్మ నాటాను అంతే, చాలా బాగా వచ్చింది. ఇక చూడండి
దీన్ని కూడా ఇలాగా ఈ కాకరకాయ పాదికే పంపించాను, ఇలా వెళ్ళిపోయింది. ఇది కోసి నాకు కావాల్సినప్పుడల్లా ఒక వారానికి ఒకసారైనా పప్పులో వేసి చేస్తాను. హెల్దీగా ఫ్రెష్గా నాకు దొరుకుతుంది ఇక్కడ బచ్చలి. చూడండి కాకరకాయలు ఫుల్ వచ్చినాయి, చాలా పాదులు ఉన్నాయి కాకరకాయ. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు. చూడండి కాకరకాయలు కాకరకాయలు చిన్న సైజు ఉన్నాయి, అన్నీ చిన్న చిన్నవి, చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా బాగా వస్తున్నాయండి. ఇదంతా కాకర ఇలా పెట్టాను. నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్లోనేమో దీన్ని కూడా ఇలా స్టాండ్ మీద పెట్టి దీనికి ఇలా సపోర్ట్ పెట్టానండి. నెక్స్ట్ క్యాప్సికమ్ అండి, ఇది చూడండి వస్తున్నాయి, ఎంత బాగా వస్తున్నాయి క్యాప్సికమ్, ఆర్గానిక్. చూడండి పూత వస్తుంది, చూడండి క్యాప్సికమ్ కూడా చాలా పెద్దది అవుతుంది, అది దానికి సపోర్ట్గానే అందుకని ఇది పెట్టాము కింద పడిపోకుండా. చాలా కాయలు వస్తున్నాయి, ఇదైతే పెద్దది, ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇది మందారం చెట్టు, ఇది కూడా బాగా వస్తుంది మందారం పువ్వులు. ఇది వంకాయ చెట్టు, ఇది కూడా మధ్యలో మా బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి, ఎండిపోయినవి కూడా. అంటే బయట వెదర్ కొంచెం కూలింగ్గా ఉంది, టెంపరేచర్ తక్కువగా ఉంది, అందుకనే మొక్కలు ఈ చలికి వెళ్ళినట్టు ఉన్నాయండి. ఇదండి బయట బాల్కనీలోంచి మా వ్యూ. ఇదంతా మా గార్డెన్. కాకరకాయలు ఇంక చెప్పక్కర్లేదు, చాలా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఆలు వేసానండి, మొక్క ఎంత బాగా వచ్చేసండి. ఇవ్వండి ఇవన్నీ ఆలువే. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పాలి, ఇది చూడండి, దీంట్లో నేను పెట్టాను ఏంటంటే ఇది అవకాడో సీడ్ పెట్టి ఇందులో పెట్టాను. ఇంకా నేను వేరే పెద్ద దాంట్లోకి మార్చాలి. చూడండి అవకాడో ఎంత బాగా వచ్చిందో. 3 months అయింది ఇది పెట్టి, ఇంత పెద్దది గ్రో అయింది ఇందులో, ఈ చిన్న దాంట్లోనే. ఇవ్వండి అవకాడో మొక్క ఇది. ఇవ్వండి అవకాడో. ఈ అవకాడోనే దీంట్లో సీడ్ తీసి ఇక్కడ వేసాను, ఇందులో ఇలా వచ్చింది. 3 months అయింది. దీన్ని ఇంకో పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టమాటోస్, ఇవి ఉల్లికాడలు తెలుసు కదా, గోంగూర ఉల్లికాడలు కూడా వేసాను మధ్యలో. నెక్స్ట్ ఇది చెర్రీ టమాటో అండి, చూడండి ఎలా వచ్చినాయి, గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చెర్రీ టమాటో. ఇదంతా ఈ బ్యాగ్లో ఇక్కడ వేసాము, అందులోంచి ఇదంతా ఇలా చూడండి ఎంత పెద్దది వస్తుందో. ఒక 10 feet ఉంది, చాలా పెద్ద చెట్టు అవుతుంది ఇది. చూడండి ఆ పై వరకు కూడా పోతుంది, ఫుల్ కాయలు ఉన్నాయి. ఇలా వచ్చేసింది ఇదంతా 10 feet. కాయలు కూడా చాలా గుత్తులు గుత్తులు వస్తున్నాయండి. నెక్స్ట్ ఇంకో టమాటో ఉంది వెరైటీ, ఇది పెద్ద టమాటో చూడండి, ఇది కూడా పూత వస్తుంది. ఇంకా మిగతావి వస్తే ఇది కూడా కాస్తాయి. నెక్స్ట్ అవే బచ్చల్ని నేను ఇక్కడ పాల డబ్బాలు ఉంటాయి కదండి మిల్క్వి, దాన్ని కట్ చేసి అందులో వేసాను. ఇవి కూడా చాలా ఫ్రెష్గా వస్తున్నాయండి. ఇవి కూడా 1 weekకి అలా కట్ చేస్తాను. ఇంకా ఇందులో కూడా ఇక్కడ కూడా కొన్ని ఇవి ఉన్నాయండి, ఆలు వేసాను ఈ గ్రో బ్యాగ్లో, బాగా వచ్చాయి. హోప్ నా వీడియో మీకు నచ్చి ఉంటే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్ అండి.